వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టనున్న పరామర్శ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 12 వరకు యాత్ర కొనసాగనుంది. వికలాంగుల కోసం రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పింఛన్లతో వారిని కాళ్లపై నిలబడేలా చేశాయి. కడు పేదరికంలో ఉంటూ భర్త నుండి విడిపోయి ఏ తోడు లేకుండా ఉంటున్న వికలాంగురాలైన నాగమ్మ ఓ కూతురు ఉంది. ఈ పింఛన్ డబ్బులే వారికి బుక్కడు బువ్వ పెడుతున్నాయి. దీంతో ఆ మహానాయకుడిని నాగమ్మ ఆరాధించారు. ఒక్కసారిగా మహానేత ఇక లేడన్న వార్తను ఆ వికలాంగురాలు జీర్ణించుకోలేకపోయింది. టీవీ చూస్తూనే ప్రాణాలు వదిలింది. కడు పేద కుటుంబం, పైగా అంగవైకల్యం, భర్తతో విడిపోయి ఒంటరి జీవితం. తనను కనిపించిన తల్లిని, తాను కన్న కూతురిని పెంచాలి. ఎలా? ఇది నాగమ్మ జీవితం. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం కొన్నూరు గ్రామవాసి నాగమ్మకు వైఎస్ఆర్ ఇచ్చిన వికలాంగ పింఛనే ఆధారమైంది. అదే వారికి పట్టెడన్నం పెట్టింది. పింఛనిచ్చిన మహారాజును గుండెల్లో పెట్టుకుని పూజించారు. ఇంతలోనే ఆయన లేరన్న వార్త గుండెను పిండేసింది. ఆ అభాగ్యురాలు గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. ఇంకా టీవీ చూసుకుంటా ఉంటే ఇంకా ఇట్లా రాజశేఖర్ చచ్చిపోయిండు, ఇంకా 500 పింఛన్ కూడా రాదు అని అన్నారు. అనేటాళ్ళకు ఇంకా నేను ముందే అనాది మంచిని, ఇంకా నేను ముందే కానిపోయిన మంచిని, నాకెవరు తెచ్చి పెడతారు, మా అమ్మ కాళ్ళ నొప్పులు ఉన్నాయి అని ఇంకా అట్లే అన్నది. ఇంకా అట్లే చనిపోయింది. పేద ప్రజలకు పూర్తి న్యాయం అనేది రాజశేఖర్ హయాంలో జరిగిందని 100% ఒప్పుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చినందుకు మాకు కూడా సంతోషం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా తెలంగాణ వచ్చేదానికి గమనించాం. ఎందుకంటే మొదట మాకు మన తెలంగాణ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తెలంగాణ వచ్చిన ఆనందం కన్నా రాజశేఖర రెడ్డి లేరనే బాధ చాలా ఎక్కువ ఉంది. ఆ మహానేత బిడ్డ షర్మిల పరామర్శ యాత్రకు వస్తున్నారని తెలిసి నాగమ్మ కుటుంబంతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.